కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉండే సైకిల్ మీద. 2 అపార్ట్మెంట్స్లో పడ్డాయి. ఒకటేమో పెద్ద అపార్ట్మెంట్ ఉండే, మస్తు జోక్ ఉండే. 3 ఆర్డర్స్ పడ్డాయి ఆన్ సైకిల్. హైదరాబాద్లో ఎట్లుంటుంది అందరు వెరైటీగా చూస్తారు బ్రో. సైకిల్ మీద చాలా రిస్క్ ఇది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. ఏంటంటే ఒక రోజు డెలివరీ బాయ్ లాగా చేస్తే ఎట్లుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉండే ఎప్పటి నుంచో. ఇంతకుముందు నేను అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటుండే, ఇప్పుడు సిటీలోకి వచ్చిన. సో సిటీలోకి వచ్చేస్తే ఇంకా డైరెక్ట్ చేసేద్దాం అన్నట్టు ఏం లేకుండే. నా దగ్గర వెహికల్ కూడా లేదు. సో నా దగ్గర ఒక సైకిల్ ఉండే. సో సైకిల్ మీద ఎవరైనా అలౌ చేస్తారా అన్నట్టు చూస్తే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఏం అలౌ చేస్తలేవు. అట్లనే సర్చ్ చేస్తుంటే ఒక యాప్ యాక్సెప్ట్ చేసింది. దాన్ని బట్టి ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు సైకిల్ మీద లాగిన్ అయినా, అంటే సైకిల్ వెహికల్తోని లాగిన్ అయినా. అది యాక్సెప్ట్ చేసింది. సో ఈరోజు ట్రై చేద్దాం, ఫ్రీగానే ఉన్నాం అన్నట్టు కాలేజ్కి వెళ్ళి చిన్న అసైన్మెంట్ అవి సబ్మిట్ చేసేది ఉండే. అది అయిపోయాక వచ్చేసి స్టార్ట్ చేద్దామని ఒకసారి లాగిన్ అయినా. లాగిన్ అయితే ఇంకా ఫస్ట్ ఆర్డర్ పడ్డది, క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకో ఆర్డర్ పడ్డది. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు పోయినా. ఫస్ట్ ఆర్డరే అపోలో నుంచి డ్రగ్స్ అంటే మెడిసిన్స్ పడ్డాయి. సో మెడిసిన్స్ ఆర్డర్ పడితే ఇంకా అది నియర్లీ 8 కిలోమీటర్స్ పడ్డది నాకు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్స్ తెలుసు కదా ఎట్లా ఉంటాయో. అది నేను బైక్ మీద పెట్టినా. సో బైక్ నుంచి అక్కడ తిప్పి మొత్తం పోయే వరకు వచ్చే వరకు 1 అవర్ అయింది. మస్తు అలసిపోయినా. ఇంకా నాతో కాదురా బాబు అన్నట్టు, మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నామని వచ్చేసి ఇంకా వీడియో షూట్ చేద్దామని వచ్చేసిన. అంతలోపే ఇంకా ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి. సరేలే ఒకటే ఆర్డర్ చేసినాం కదా, ఏం ఎక్స్పీరియన్స్ మనకి, ఏం కష్టాలు తెలిసిపోతాయి, అప్పుడే 1 అవర్ కష్టపడితే కష్టాలు తెలిసిపోతాయి అన్నట్టు ఇంకోసారి ట్రై చేద్దాం అన్నట్టు ఇంకా వెళ్ళిపోయినా. ఇంకో 2 ఆర్డర్స్ చేసిన ఇప్పటివరకు. సో ఒక 1.5 అవర్లో ఇంకో 2 ఆర్డర్స్ చేసేసి వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నా. ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి విషయంలో మనం కొంచెమన్నా అవగాహన తోటి ఉండాలి. అంటే అవగాహన ఉండాలి, ప్రతి విషయం మీద పట్టు ఉండాలి అన్నట్టు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసిన. ఇదైతే వర్కౌట్ అయింది. కానీ లైక్ సైకిల్ మీద చాలా రిస్క్ ఇది. ఎందుకంటే అలసిపోతాం, ఎనర్జీ ఉండాలి. ఎర్నింగ్స్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా 3 ఆర్డర్స్ మీద నేను 130 రూపీస్ చేసుకున్నా. ఎంత వితిన్ 2 అవర్స్లో. సో బాగానే ఉంటుంది చేసుకుంటే. కానీ మనం ఏంటంటే ఎక్స్పెరిమెంట్, మనం చదువుకునే చదువుకి దీనికి అంత మ్యాచ్ కాదు. కానీ అంటే ఇప్పుడు అది తక్కువ అని చెప్తలేను, కాకుంటే మనకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, పర్సనల్ గోల్స్. అదర్ దాన్ దట్ నేను జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అసలు ఇట్లా చేస్తే 1 డే ఇట్లా సైకిల్ మీద చేస్తే ఎట్లుంటుంది, అది కూడా హైదరాబాద్లో ఎట్లుంటుంది అని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిన అంతే. అదైతే బాగానే ఉంది, క్రేజీ ఉంది. ఒకటేమో 2 అపార్ట్మెంట్స్లో పడ్డాయి. ఒకటేమో పెద్ద అపార్ట్మెంట్ ఉండే. ఆ లోపలికి ఎంటర్ అయితే ఆ వాచ్మెన్ వాళ్ళు అందరు జోకులు వేస్తున్నారు, బండి నెంబర్ ఎంత అని అది అని. బండి మీద నువ్వు డెలివరీ చేస్తున్నావా లేకపోతే పికప్ కోసం వచ్చినావా అంటే, సైకిల్ మీద ఎవరు పికప్ వస్తారనా అన్నట్టు నేను మస్తు జోక్ ఉండే. అంటే వెరైటీగా అనిపించిందేమో వాళ్ళకి, ఇంత పెద్ద విల్లాలా వీడు సైకిల్ వేసుకొని డెలివరీ చేస్తున్నా అన్నట్టు. సో ఏంటంటే బ్రో, మనకి ఎట్లుంటుందంటే ప్రతిదీ ట్రై చేసి ఒకసారి చూడాలని అనిపిస్తుంది. ఇది ట్రై చేసేసిన. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు కూడా ఏదో ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేయండి టైం. ఊరికే ఫోన్లో చూసుకుంటా వేరే వాళ్ళది స్క్రోల్ చేసుకుంటా కూర్చోకండి. మీరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్ కండి. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏమంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో ఇవన్నీ వదిలేసేయాలి. మనం బాగుపడాలంటే ఫస్ట్ ఎదుటోడి కామెంట్స్ని ఈ చెవులో విని ఈ చెవులోకి వెళ్ళి తీసేయాలి. అంటే మైండ్లో పెట్టుకోవాలి. అసలు కొందరు ఉంటారు డిగ్రేడ్ చేసి మాట్లాడేటోళ్ళు, నీతో నారా ఇదారా అవుతుందారా నీతో అన్నట్టు. వాళ్ళ మాటలు విన్నప్పుడు తీసేయాలి. అంటే లైక్ దాని మీదే ఫోకస్ పెట్టి మన మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. మెంటల్ హెల్త్ మాత్రం మంచిగా చూసుకోవాలి. మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏమనుకుంటారో ఇదన్నీ పక్కన పెట్టేసేయాలి. కానీ వాడు ఏదైతే కామెంట్ చేసిండో దాన్ని మైండ్లో ఉంచుకోవాలి. లైక్ నీతో అవుతుందారా అన్నట్టు చూపెట్టాలి. వాడికి చేసి చూపెడితే అప్పుడు రా వీని దగ్గర మ్యాటర్ ఉంది అన్నట్టు. అసలు వాడు నీతో కాదు అని అన్నాడంటే నీతో అవుతుందని అర్థం. అది పక్కా 100%. సో ఈ న్యూ ఇయర్కి మీరు కూడా రెజల్యూషన్ తీసుకోండి ఒకటి. అరే ఇట్లానే ఉంటారా, ఇంకా ఇయర్లు మారుతుంటాయి. జస్ట్ మనం 31st ఎంజాయ్ చేసి వదిలేస్తాం అంతే. ఇట్లా ఏదో ఒకటి ట్రై చేసి చూడాలి, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి లైఫ్ ఏంటో తెలుస్తుంది. అసలు డెలివరీ జాబ్ అనేది కాదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందే, ఒకసారి చూద్దాము ఎట్లుంటుంది ఆ ఫీల్డ్ అన్నట్టు ఒకసారి చూసిన. ఇప్పుడు నేను అది చేయను, నేను పార్ట్ టైం వేరే నేను
ఫార్మసిస్ట్గా చేస్తా, ప్లస్ ఇది ఒకసారి ట్రై చేసిన అంతే, ఖాళీగా ఉన్నా ఏం చేద్దాం అన్నట్టు. అంటే ఒక ఫీల్డ్లో మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవ్వడు చెప్పడు నువ్వు ఇట్లా ఉండు, అది ట్రై చేయి, ఇది ట్రై చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అని ఎవ్వడు చెప్పడు. నీది నువ్వే చూసుకోవాలి, నీది నువ్వే ట్రై చేసుకోవాలి. ఎవ్వరికి చెప్పకు. సరే నీకు సిగ్గు అనిపిస్తుందా, లేకుంటే ఎవరైనా కామెంట్ చేస్తారని భయం అవుతుందా, ఎవ్వరికి చెప్పకు. నీది నువ్వే ట్రై చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసినప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి అరే బాగా చేసినవురా అన్నట్టు మనం క్యారీ చేయాలి మన సక్సెస్ని. కానీ భయపడుతూ వాడేమంటాడో వీడమంటాడో అవన్నీ పట్టించుకోవద్దు బ్రో. ప్రతిదీ కొత్త విషయాన్ని మనం ట్రై చేస్తూనే ఉండాలి. అయితే ఇంకా నాకు కూడా లోపల ఉంటుంది, నేను ఇంత చెప్తున్నా కానీ అరే ఎవరేమనుకుంటారో, మన ఫ్రెండ్స్ చూస్తారేమో అది ఇది అని. ఇక ఆ రూట్లో మా కాలేజ్ వాళ్ళు కూడా వస్తుంటారు, కానీ నేను అవి నా మైండ్ వరకే వచ్చినాయి, ఇక్కడ వరకు పోలే, మనసు వరకు పోనీయలేను. వాడేంది, వాడు వచ్చి పెడుతుండా నాకు, లేకుంటే నేను పోయి వాళ్ళ ఇంట్లో తింటున్నాను. ఎవరికి తోడరాడు, మనం చూసుకోవాలి. సో వాడేంది, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, అది నాకు తెలుసు. సో దాంట్లో తప్పేముంది అన్నట్టు నేను క్యారీ ఫార్వర్డ్ అయిపోయినా. మీరు కూడా సేమ్ నాలాగా అని కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ ఫస్ట్ మనం సిగ్గు పక్కన పెట్టేసి ఆ పనిలో మునిగిపోవాలి మనం. అప్పుడే ఏదో ఒకటి తెలుస్తుంది, ఏదో ఒకటి చేయగలుగుతాం ఈ జీవితంలో. మన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాం. మన ఫ్యామిలీకి సపోర్టివ్గా నిలవాలంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి మనం రోజు. మన రెస్ట్ అనేది ఉండొద్దు పెద్దగా, ఎందుకంటే ఈ ఏజ్లోనే మనం కష్టపడేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు ఎప్పుడు అంత అనుకోలే, అసలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అట్లా అన్నట్టు. అంటే బైక్ మీద చేద్దామని ఉండే థింకింగ్, బైక్ లేదు, సైకిల్ ఉండే. చెప్తారు కదా పెద్దోళ్ళు, అరే నీకు నడవ శాత కాకుంటే పాక కనుక కూడా శాత కాకుంటే ఇట్లా రాసుకుంటావు, అవన్నీ కాకుంటే ఇంకా ఎట్లన్నా ట్రై చేయి. సేమ్ అట్లనే ఇక ఉన్నదాన్ని బట్టి సర్దుకున్న సైకిల్ మీద ట్రై చేసాను. సో అది మాత్రం క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్. ఆ వీడియో క్లిప్స్ కూడా పెడతా. నేను అపార్ట్మెంట్కి పోయింది, అక్కడ వాచ్మెన్స్ లోపల అవన్నీ పెడతా. కొన్ని తీయాలి. ఇంకా ఫస్ట్ ఫోన్ పట్టుకోనికి వస్తలేదు, సైకిల్కి బ్రేక్స్ చక్కగా ఉండదు, ఫోన్కి అది హోల్డర్ లేదు. ఒక హ్యాండ్తోనే ఈ హ్యాండ్తోనే డ్రైవ్ చేసుకుంటా, ఈ హ్యాండ్తోనే ఫోన్ ఇట్లా పట్టుకుంటా, మ్యాప్ చూసుకుంటా, నావిగేషన్ చూసుకుంటా. ఆ బ్రేక్ చక్కగా పడదు. సైకిల్ మీద ఎంత కష్టాలు ఉంటాయి, కూర్చొనికి ఉండదు, కింద మొత్తం వాచిపోతాయి. కాకుంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం అన్నట్టు చేసిన. అది సక్సెస్ అయింది, వీడియో పెట్టిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి. ఇట్లాంటివి ఇంకా చాలా చేసుకుంటా. ఎక్స్పెరిమెంట్స్ చాలా ఏమేమో చేయాలనిపిస్తుంటాయి నాకు మధ్యలో. అసలు నా కంటెంట్ ఈ టాపిక్ మీద చేస్తారు బాబాయ్, ఇది అనేది ఏమి ఉండదు. ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మీద చేసుకుంటా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి.